పవన్ కళ్యాణ్ నూతన గృహం దగ్గర మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు? కొన్ని నిమిషాల్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో తన నూతనంగా ఏర్పరిచిన నివాస వర్గానికి చేరుకోబోతున్నారు. అంటే దానికి సంబంధించినటువంటి ఈ ఉగాది పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నూతన గృహ ప్రవేశంతో పాటు అలాగే ఉగాది వేడుకలు, అలాగే ఇక్కడ అన్ని పంచాంగ శ్రవణ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి చూడొచ్చు. మరి కొద్ది నిమిషాల్లో మాత్రమే ఇక్కడ పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్న నేపథ్యంలో ఇక్కడంతా కూడా మహిళలు కావచ్చు, అందరూ కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు ఇక్కడికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఓ పక్కన అయితే మనకు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ మరి కొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కి మొదటిసారి వీళ్ళంతా కూడా హారతులు పడతారు. హారతి ఇచ్చిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ ఆ గృహం ఏదైతే నివాసం ఉందో నివాసం వద్దకైతే చేరుకుంటారు. చేరుకుని పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చేబ్రోల్లో ఉన్నటువంటి నివాసం, అలాగే ఆ చేబ్రోలకు సంబంధించినటువంటి ఓడూరు నాగేశ్వరరావు ఈయన ఈ యొక్క నివాసం సంబంధించినటువంటి ఇంటి యజమాని. మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నాం. ఇదినే ఓడూరు నాగేశ్వరరావు. ఈయన చేబ్రోలు చెందినటువంటి రైతు, అలాగే వ్యవసాయం ఇక్కడ ఈతన పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క నివాసం చూస్తున్నటువంటి ఓడూరు నాగేశ్వరరావు గారు. ఆ కుటుంబం మొత్తం పక్కన మహిళలు స్వాగతం పలికేందుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ ఓడూరు నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. వీళ్ళంతా కూడా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసినటువంటి ఇల్లు ఇదే కావడంతో ఇక్కడ వాళ్ళే స్వాగతం పలికి స్వయంగా పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన నివాసం ఏదైతే ఉందో నివాసానికి ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉండొచ్చు. మరి పక్కన పంచాంగ శ్రవణం మనం చూడొచ్చు. పంచాంగ శ్రవణం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పంచాంగ శ్రవణం సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే పూజారులు కూడా పంచాంగ శ్రవణం సంబంధించినటువంటి పక్కన హాల్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉగాది వేడుకలు నిర్వహించబోతున్నటువంటి ప్రాంతం ఎక్స్క్లూజివ్ గా అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడికి పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉగాది వేడుకలకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఈ శ్రీ కోదినామ సంవత్సర ఉగాదికి సంబంధించినటువంటి వేడుకలు ఇక్కడే పంచాంగ శ్రవణం పవన్ కళ్యాణ్ ఇక్కడే చేయబోతున్నారు. కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ నూతన గృహ ప్రవేశం అనంతరం ఆయన ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి ఉందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతసేపులో రాబోతున్నారు? షెడ్యూల్ ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్ ఏ విధంగా? అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో ఆ పంచాంగ శ్రవణంలో తర్వాత అయితే ఈ యొక్క నూతన గృహ ప్రవేశంలోనే చేయబోతున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ ఈ నివాసంలోనే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నారు. కొద్ది నిమిషాల్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. అక్కడ పరిస్థితి ఇక్కడికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. కొంతసేపట్లో ఇప్పటికే ఇక్కడ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సంబంధించిన అందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఎవరో కూడా ఇక్కడ నేరుగా అక్కడి నుంచి లోపలికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ భారీగా ఇక్కడ సెక్యూరిటీ బౌన్సర్లు అందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మరికొద్ది నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నటువంటి ఇక్కడంతా కూడా సెక్యూరిటీ కూడా అలర్ట్ అయినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురంలోనే తన నివాసం ఏర్పాటు చేసుకుంటానని మొదటగా చెప్పిన విధంగానే కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నూతన నివాసం ఉగాది పురస్కరించుకుని అక్కడ గేట్లు కూడా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడి నుంచే ఇక్కడికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కొన్ని నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తన నూతన గృహం ఏదైతే ఉందో ఉగాది రోజు పురస్కరించుకుని
ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపూర్ల మండలం చేబ్రోలు గ్రామంలో ఈ యొక్క ఆ నివాసాన్ని అయితే ఆ చేబ్రోలు చెందినటువంటి రైతు ఓడూరు నాగేశ్వరరావు సంబంధించినటువంటి రైతుది ఈ యొక్క నివాసం. ఆ యొక్క ఇందులోనే ఒక ఏదైతే 3 స్టేజ్ల బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడే ఒక కింద ఫ్లోర్ లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడంతో పాటు అలాగే మిడిల్ లో సెకండ్ ఫ్లోర్ లో చూసుకుంటే డూప్లెక్స్ నివాసం, అలాగే మరొక థర్డ్ ప్లేస్ కూడా డూప్లెక్స్, రెండు కూడా ఎంతో సుందరంగా లోపల ఎంతో అంగులతో ఆర్పాటలు మొత్తం అంతా కూడా తీర్చిదిద్దినటువంటి గృహాన్ని మనం చూడొచ్చు. మరో పక్కన పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి చేరుకునేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు భారీగా ఇక్కడ అభిమానులు, అలాగే జనసేన కార్యకర్తలు, అలాగే టీడీపీ నాయకులు, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు అలాగే బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మరి కొద్ది నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నటువంటి లోపలికి వచ్చి నేరుగా గృహానికి అయితే పవన్ కళ్యాణ్ నేరుగా ఇటుగా రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తారు. గృహంలోకి వెళ్ళిన తర్వాత గృహం అయితే ఆయన ఓపెనింగ్ ప్రారంభించిన తర్వాత ఆయన పైకి వెళ్తారు. పైకి వెళ్ళి ఏదైతే ఇక్కడ గృహం ఏదైతే ఉందో గృహాన్ని అయితే ప్రారంభించి పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడ గృహంలోకి వెళ్ళిన చూసి వచ్చిన తర్వాత పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు. ఉగాది వేడుకల్లో పాల్గొని అందరితో కూడా తన నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని ఏదైతే ఉందో నూతనంగా తన తెలుగు సంవత్సరాన్ని మొదలు పెట్టబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో నూతన గృహం, అలాగే నూతన తెలుగు సంవత్సరం ఏదైతే ఉందో సంవత్సరం ఇక్కడ వేడుకలు ఇక్కడ జరుపుకోవడంతో పాటు నూతన గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 2024లో బరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సొంత నివాసాన్ని పిఠాపురంలో ఉంటాను, పిఠాపురం శ్రీపాద వాళ్ళని జన్మస్థలం కావడంతో అక్కడ నేను ఆయన ఆ నివాసాన్ని నేను ఇక్కడ సొంత స్థలం చేసుకుంటా, పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు పర్యటన చేశారు. పర్యటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటన చేసిన పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ అనుకున్న విధంగానే 4 రోజుల తర్వాత మళ్ళీ పిఠాపురం వస్తున్నారు. పిఠాపురం వస్తూ రాగానే తన నూతన గృహంతో పాటు అలాగే నూతన ఉగాది వేడుకలతో పాటు పిఠాపురం నియోజక ప్రజలకు అందుబాటులో ఉంటాను అని చెప్పిన విధానం ఏదైతే ఉందో అలాగే 54 గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ అయితే చెప్పిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ తన పాలన ఏదైతే 2024 ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గంలో బరిలో ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో తన రాజకీయ వ్యూహాన్ని ఈ యొక్క నూతన గృహం నుంచి అందరితో సమావేశం అయ్యేందుకు అలాగే వ్యూహ చక్రాన్ని ఇక్కడ నుంచి ఇచ్చేసేందుకు కూడా ప్రకాష్ అక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ మొత్తం ఈ రోజు పవన్ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు కొంతమంది కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇక్కడ లో వచ్చే కూడా ఉన్న నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కి అయితే స్వాగతం పలికేందుకు కొంతమంది నాయకులు ఇక్కడికి చేరుకున్నటువంటి మనం పవన్ కళ్యాణ్ కోసం అయితే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో రాబోతున్నారు, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం పిఠాపురం చేసుకున్న చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఎన్నో నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది పిఠాపురం ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. ఈ రోజు కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మనందరం కూడా రేపు కని విని ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కళ్యాణ్ గారు. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి తన నూతన గృహానికి అయితే చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అయితే తన నివాసంలోకి వస్తున్నటువంటి దృశ్యాలు పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అందరూ కూడా ఇక్కడ తన నివాసం పవన్ కళ్యాణ్ అయితే దిగినటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ కార్యకర్తలందరూ కూడా అభిమానం చెప్పేందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చూపించే ప్రయత్నం నూతన గృహంలో ప్రవేశం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన తన నూతన గృహంలో ఉగాది సందర్భంగా వస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా
చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఉగాది వేడుకలను ఇక్కడ జరుపుకునేందుకు, అలాగే నూతన గృహంలో ఆయన ప్రవేశించేందుకు ఇక్కడికి నూతన వేడుకలు, నూతన సంవత్సరం జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గారు హారతి పడుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నూతన గృహం ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి ఊడూరు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులే పవన్ కళ్యాణ్కి నేరుగా హారతి పట్టి తన గృహంలోకి ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ఆయన నూతనంగా గృహప్రవేశం చేయబోతున్న ఇంటి దగ్గర